మీకు 'ఢీ' సినిమా గుర్తుందా? హీరో విష్ణు శ్రీహరి దగ్గర పనికి జాయిన్ అవుతాడు. అక్కడికి మూటలు మూటలు డబ్బులొస్తాయి. వాటిని బ్రహ్మానందంతో కలిసి లెక్క పెట్టడమే విష్ణు చేయాల్సిన పని. ఇప్పుడు ఇంకో సీన్ చెప్తా. మీరు ఎప్పట్లాగానే పొద్దున్నే ఆఫీస్‌కెళ్లారు. కాకపోతే ఇక్కడ రొటీన్‌గా కాకుండా అక్కడ శ్రీహరి ఇంట్లో లాగా కట్టలకు కట్టలు డబ్బులు కనిపించి వాటిని లెక్క పెట్టమని మీ ఎండీ మీకు ఆర్డర్ ఏస్తే, దీంతో నాకేం సంబంధం? నా పని డబ్బులు లెక్క పెట్టడం కాదంటారా? అయితే ఇక్కడో ట్విస్ట్ రివీల్ చేస్తా. మీకు కొంత టైం ఇచ్చి ఎంత లెక్క పెడితే అంత డబ్బు మీదే అని ఆఫర్ ఇస్తే ఇప్పుడైతే ఎగిరి గంతేస్తారు కదా. ఒక్కసారి ఊహించుకోండి, ఆఫీస్కి వెళ్ళగానే ఇలాంటి అద్భుతాలు జరిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది కదా. మనకు జరగదు కానీ చైనాలో అయితే నిజంగానే జరిగింది. ఓ కంపెనీ యజమాని తన ఉద్యోగులకు 180 మిలియన్ యువాన్లు అంటే 240 కోట్ల రూపాయలు బోనస్గా ఇచ్చాడు. అది కూడా ఒక్కొక్కరికి ఇంత అని ఫిక్స్ చేయకుండా ఆఫీస్కి వచ్చిన వారి ముందు డబ్బులు పెట్టి మీరెంత లెక్క పెడితే అంత తీసుకెళ్ళిపోండి అని వారికి ఎంత కావాలో వారినే డిసైడ్ చేసుకోమన్నాడు. ఇది కళా నిజమా అని షాక్ అయిన ఆ కంపెనీ ఉద్యోగులు ఓనర్ ఇచ్చిన ఆఫర్ని బాగానే వాడుకున్నారు. ఇంతకీ ఆ ఓనర్ పేరు చెప్పలేదు కదా. ఆయన పేరు హుయ్ పీజున్. హెనాన్ కువాంగ్షా క్రెయిన్ లిమిటెడ్ కంపెనీ ఓనర్. తనకొచ్చిన లాభాలను ఇలా పంచిపెట్టాడనమాట. ఆహా! ఈ సీన్ తలుచుకుంటేనే గాల్లో తేలిపోతున్నట్లుంది కదా.